ఇంతకుముందు బొడ్డు దాకా లేసేది ఇప్పుడు తల వరకు లేస్తుంది. మొన్న ఇక్కడ దాకా కదా చూపించాగా ఇప్పుడు లేవట్లా మరి మన తగ్గినట్టే బాగా ముందు ఇప్పుడు ఇక్కడ దాకే కదా లేస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయింది పక్షవాతం వచ్చి? 9 సంవత్సరాలు. ఇప్పుడు చెయ్యి తేలిగ్గా ఉందా? ఇప్పుడు చేయతండి. ఇంకా ఇంతకుముందు వచ్చిందా తలపైకి? ఇప్పుడు తలపైకి వచ్చింది చెయ్యి. ఇంకా మొత్తం ఇప్పుడు ఆ వణుగుడు కూడా ఆగిపోయింది. 4 రోజులు పోతే వణుగుడు కూడా ఆగిపోయింది. ఇప్పుడు చెయ్యి ముందు కంటే ఇప్పుడు సగానికి సగం పైకి లేస్తుంది. దేవుడిదా నువ్వు బాగా అయిపోతావు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉంది? ఇప్పుడు నేను చేసిన తర్వాత ఎలా ఉంది చెప్పు. దేవుడి వల్ల ఇప్పుడు చేసిన తర్వాత బాగుంది. 9 సంవత్సరాలా? 9 10 వస్తుంది. బాగా అయిపోతావులే బాబాయ్, బాగా అయిపోతావు. ఇంకా ఇంతకుముందు చెయ్యి ఇక్కడ దాకా వచ్చేది. లాగండి, ఒత్తండి, ముందు ఒత్తి ఇటు లాగండి, నెట్టండి, లాగుతూ ఉండండి ఇట. ఇంతకుముందు ఇలా మూమెంట్ వచ్చేదా పెద్దమ్మ? ఇంతకుముందు లేదు. ఇప్పుడు దేవుడి వల్ల పట్టు కనిపిస్తుంది, ఏళ్ళల్లో స్పర్శ తెలుస్తుంది. ఇంకా వచ్చేస్తుంది, మార్పు వచ్చేస్తుంది. ఇంకా నువ్వు సెట్ అయిపోయినట్టు ఇంకా చెయ్యి. దేవుడిదా చెయ్యి, ఏం కాదు, లేదు. ఇంకా ఈ వణుగుడు కూడా ఆగిపోయింది చూడు, చూస్తున్నా. మొత్తం ఇంతకుముందు బొడ్డు దాకా లేసేది ఇప్పుడు తల వరకు లేస్తుంది. మొన్న ఇక్కడ దాకా కదా చూపించాగా ఇప్పుడు లేవట్లా మరి మన తగ్గినట్టే బాగా మూడో రోజు. నీకు ఎలా అనిపిస్తుంది పెద్దమ్మ చేసిన తర్వాత? నీకు ఎలా దేవుడి దేవల్ల? నాకు మాత్రం నమ్మకం పోయింది. బాగైపోయినా అంతే, ఇంకా బాగైపోయినట్టే. ఇంకా దేవుడి పేరు చెప్పుకొని కొంచెం లేచి నడవండి. నడవండి. 9 సంవత్సరాల పక్షవాతం. ఇట్రా బాబాయ్. కాళ్ళల్లో నడుములో ఏదైనా మార్పు కనిపిస్తుందా? దేవుడిదా నడక మారినట్టు అనిపిస్తుందా? మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అయితే తెలుస్తుందా? దేవుడి వల్ల ఇంకా నడుస్తుంది, బాగా అయిపోతుంది.